పేరు ఫాదర్ అంతోనీ చిరయత్. నేను పుట్టినది కేరళలో 1941 ఏప్రిల్ 18వ తారీఖున ఇన్నయ్య అన్నమ్మ తల్లిదండ్రులకు 3వ కుమారుడుగా పుట్టాను. చిన్నప్పటి నుంచి చాలా దుడుకువాడిని. చాలా దుడుకువాడిని అంటే చిన్న దుడుకువాడిని కనుక ఎవరు నన్ను గురించి ఆ రోజుల్లో మంచిగా చెప్పేవాళ్ళు లేరు. కానీ ఆ దుడుకుతనం అంతా గుడికాడనే, పొద్దున్న నుంచి పొద్దాక గుడికాడనే ఉంటాను. ప్రతిరోజు గుడికి వస్తాను. అప్పుడు 10th హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక ఫాదర్ గారు ఉండే, అసిస్టెంట్ ఫాదర్ గారు. ఆ ఫాదర్ గారు ఎప్పుడు చెప్తుండేది, మనం క్రీస్తుని కొరకు, క్రీస్తుని యొక్క సువార్త క్రీస్తుని ఎరిగని వాళ్లకు తెలియపరచాలి. అప్పుడు మేము ఈ ఒత్తాసు చేసే సంఘంలో నన్ను కూడా చేర్పించారు. ప్రతి ఆదివారం నాడు ఈ ఒత్తాసు పిల్లలకి అతను మీటింగ్ పెట్టుకొని, మనం ఇక్కడ కాదు ఉత్తర ప్రాంతానికి వెళ్ళి ప్రభుని గురించి ఇతరులకు తెలియపరచాలి అన్నది నూరి పోశారు మాకు. కనుక అప్పుడే నేను అనుకున్నాం, నేను 10th క్లాస్ అయిన తర్వాత నేను కూడా గురుపట్టానికి వెళ్ళాలి అనేక తలంపు నాలో పుట్టించారు. ఆ ఫాదర్ గారే పుట్టించారు. అయితే 10th క్లాసులో నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ కావటం ఒక విధంగా చెప్పాలంటే అది నాకు మంచి మేలైంది. నువ్వెందుకు ఫెయిల్ అయినావు, నీ దుడుకుతనంగా తిరిగినందుకే ఫెయిల్ అయినావు, ఇప్పటి నుంచి కూడా నీ మనసు మార్చుకో అనేక తలంపు నా మనస్సులో పుట్టింది. పైపెచ్చు మా చుట్టం ఒక స్వాముల వారు ఫాదర్ లాసర్ చిరయత్ నెల్లూరులో అక్కడ ఒక పెద్ద మిషనరీగా ఉండేవాడు. అతనితో మాట్లాడేటప్పుడు అతను ఏమన్నారంటే, స్వామి తమ్ముడా, నీవు ఆంధ్రావాణికి రండి, అక్కడ తప్పకుండా నేను మీకు సెమినరీలో సీట్ ఇప్పిస్తామన్నాడు. ఆ రోజుల్లోనే 1952లో వరంగల్ మేత్రాసనం హైదరాబాదు మేత్రాసనం నుంచి వేరుపడింది. ఆ మేత్రానునకు మా విచారణ గురివే రాసి నాకు అక్కడ సెమినరీలో సీట్ ఇప్పించారు. అయితే ఊరు పెద్దలు మొత్తం వీడిని పంపొద్దు, వీడు అక్కడ ఉండడు, 3 రోజుల్లోనే బయటికి వస్తాడు అని చెప్పినా కానీ మా విచారణ గురువు, అప్పుడు ఆయనకి 70-80 వయసు, అదేం లెక్క చేయగా నన్ను సెమినరీకి పంపించారు. మొట్టమొదట 1958లో కడపలోనికి వచ్చాను. అక్కడ 3.5 సంవత్సరం చదువుకున్నాను. తర్వాత నెల్లూరుకి ఫిలాసఫీ చదువుకోవటానికి వెళ్ళాను. ఆ సమయంలోనే సెమినరీ నెల్లూరు నుంచి హైదరాబాద్కు మార్చారు. మేము మొదటి బ్యాచ్ అక్కడ. ఆ సమయంలోనే నాకు టీబీ జబ్బు వచ్చింది. టీబీ జబ్బు వచ్చి 29 రోజులు నెత్తురు కక్కుకుంటున్నా. ఇంకా బతకరు అనుకున్నారు అందరూ, కానీ దేవుడు నన్ను బతికించారు. అందులో బెరట్ట బిషప్ గారు, నువ్వు ఇంటికాడ ఉండొద్దు, అక్కడ సరి అయిన చికిత్స నీకు దొరకవు, నువ్వు నా దగ్గర రండి అని ఆయన ఉత్తరం రాశారు నాకు. దాని మేరకు నేను కాజిపేట్ ఫాతిమా నగర్కి వచ్చాను. నన్ను 6 నెలలు సెంట్ ఆన్స్ హాస్పిటల్లో ఉంచి నా జబ్బు కుడియడం బాగా అయ్యేటట్టు చూసి నన్ను సెమినరీకి పంపించారు. సెమినరీలో ఉన్నటువంటి నా ఫాదర్ వాళ్ళు మళ్ళీ ఈయనకి టీబీ ఉండదని మళ్ళీ ఇంటికి పంపించారు. కానీ బరట్ట బిషప్ గారు నిన్న ప్రత్యేకంగా ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్ష చేసిన తర్వాత టీబీ ఉన్నమాట నిజమే, కానీ రాను అది తగ్గుతుంది అన్నందుకు మళ్ళీ సెమినరీలు పంపించి నన్ను నా జీవితానికి ఒక గొప్ప వెలుగుగా నన్ను కాపాడారు. అలాగే 1968 డిసెంబర్ 20 తారీఖున నేను గురుపట్టం పొందాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపు 50 సంవత్సరం. మొట్టమొదట నన్ను పంపించింది డోర్నకల్ అనే ఒక ఊరికి. అక్కడ అసిస్టెంట్గా ఉన్నాను. ఫాదర్ అంతోనెల్లో అని ఇటాలియన్ ఫాదర్కి ఆయన చేస్తున్న మంచి పనులు
ప్రజల కొరకు సువార్తను ప్రకటించడానికి అతనికి ఉన్న చొరవ, అతనికి ఉన్న ఉత్సాహం నేను బాగా తెలుసుకున్నాను. అయితే వేరే ఫాదర్ నన్ను తప్పకుండా ఖమ్మంలో రావాలని ఒక ఉద్దేశంతో నన్ను డోర్నకల్ నుంచి ఖమ్మం మార్చారు. ఖమ్మంలో నేను 4 సంవత్సరం ఉన్నాను. అప్పుడు నాకు 26 ఊర్లు ఉంటాయి. అన్ని ఊర్లోకి ప్రతి నెలలో పోయి పూజ చేసే అలవాటు నాకు ఉన్నది. అంతేకాకుండా నా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత చదువుకోవటానికి కష్టమైనందుకు విచారణ గురువులు మా మేనమామలు సహాయం చేసినందుకే మేము 10th క్లాస్ వరకు చదువుకున్నాం. అది నేను జ్ఞాపకం ఉంచుకొని ఖమ్మంలో ఉన్న ఈ 26 ఊర్లో ఉన్నటువంటి ప్రతి మన మొత్తం దళితులే అక్కడ, వాళ్ళని తీసుకువచ్చి బోర్డింగ్లో చదివించాను. కొన్ని కారణాల వల్ల నన్ను అక్కడి నుంచి ఖమ్మంలోనే ఉండాలనే నాకు కోరిక ఉన్నప్పటికీ మునుగోడుకు మార్చాను. మునుగోడు నేను వెళ్ళేటప్పుడు అక్కడ 29 మంది పిల్లలు బోర్డింగ్లో ఉన్నారు. అమ్మగారు చెప్పారు, తెల్లస్వాముల వారు సహాయం చేసినందుకు ఇది నడిపేయగలిగాను, మీరు నాకు సహాయం చేయలేరు కదా, అందుకనే పిల్లల్ని ఇంటికి పంపండి అని. అమ్మగారండి జర ఆగండి, నా చరిత్ర నాకు బాగా తెలుసు కదా, చిన్నప్పుడు మా విచారణ గురువులు మాకు ఇలా సహాయం చేస్తారని. నేను మెత్రాన్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్తే మెత్రాన్ గారు ఏమన్నారు, ఆ బోర్డింగ్ మొదలుపెట్టింది నా సెలవు లేకుండా, గురువులు మేత్రానుల సెలవు లేకుండా ఏదో ఒకటి మొదలుపెట్టి మళ్ళీ మేత్రాను మీద పెట్టుకోవటం పద్ధతి కాదు, కనుక ఆ పిల్లలు ఉన్నా వాళ్ళని ఎల్లగొట్టినా నేను పట్టించుకొని అన్నా. మాకు ఇద్దరికి కొద్దిగా జగడమైంది. అందులో వాళ్ళు కుక్క పిల్లలు కాదు, వాళ్ళు పంది పిల్లలు కాదు, ఆ పిల్లల్ని ఎలా ఎల్లగొట్టాలి నాకు తెలియదు అన్నాడు. నేను వెంటనే కేరళకి వెళ్ళి మా అన్నలు వాళ్ళ ఆస్తి పంపించేటప్పుడు 1 ఎకరం నాకు ఇచ్చి ఉన్నారు. ఆ ఎకరం నేను అమ్ముకోవచ్చునా అని అడిగా. నీ పేరులోనే ఉంది, నీ పేరులో రిజిస్ట్రేషన్ అయింది, నువ్వు అమ్ముకోవచ్చు, కానీ అమ్మ బాధ్యత కూడా నీదే. అమ్మకి ఎంత కావాల నెలకి? 150 రూపాయలు కావాలన్న. ఇప్పుడు కాదు, 45 సంవత్సరాల క్రితం. 150 కాదు, నేను 250 పంపుతాను, అమ్మ బతికి ఉన్నంత కాలం అని చెప్పి ఆ 1 ఎకరం అమ్మి ఆ 1 ఎకరంతో మునుగోడులో 16 ఎకరం కొన్నా. 16 ఎకరం కొని బోర్డింగ్ నిలబెట్టాను. అంతేకాదు తర్వాత కొనుక్కొని 70 ఎకరం వరకు అయింది. ఆ 70 ఎకరం భూమిని కూడా మేత్రాసనం పేరులో రిజిస్ట్రేషన్ చేయించాను. నేనేం ఉంచుకోలేదు. అక్కడ ఒక్కొక్కప్పుడు నేను వచ్చేటప్పుడు 29 మంది పిల్లలు. 1981లో నన్ను సోషల్ సర్వీస్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు బిషప్ గారు. నల్లగొండకి మారాల్సి వచ్చింది. అప్పుడు 300 మంది పిల్లలు. ఆ రోజుల్లో బీద పిల్లలకు అదే ఒక్కటే స్థానం. మునుగోడులో ఆ బోర్డింగ్ వల్ల ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు. అక్కడ హై స్కూల్ పిల్లల యొక్క చదువు బాగలేదని 7th క్లాస్ తర్వాత నేను సూర్యాపేట జెస్యూట్ స్కూల్లోకి పంపించి వాడిని అక్కడ చదివించారు. ఖర్చులు మొత్తం నేనే ఇచ్చుకుంటూ అక్కడ చదువుకున్న పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వచ్చినాయి. తేరా చిన్నప్పుడు రాజకీయంలో నేను ఫ్రీగా చదివించిన పిల్లగాడి కొంతమంది డాక్టర్లు అయినారు, ఒకరేమో IAS ఆఫీసర్ అయినారు. అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళి వాళ్ళు చదువుకోవటం వల్ల మునుగోడు నుంచి నన్ను నల్లగొండకి మార్చారు. నల్లగొండ అక్కడ సోషల్ సర్వీస్ డైరెక్టర్గా అక్కడ ఒక 2 సంవత్సరం అక్కడనే ఉన్నాను. అక్కడి నుంచి కొన్ని కారణాల వల్ల నన్ను మట్టపల్లికి పంపించారు 1982 డిసెంబర్ 1కి. అప్పుడు మరుసటి రోజే నేను పూజ చేసేటప్పుడు పాత గుడిని కొద్దిగా చూసిన. ఈ పాత గుడిని గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఖమ్మంలో ఉండేటప్పుడు PMA ఫాదర్ గారు ఒకడు కార్లా ఆయన నాతో అన్నారు, అక్కడ మంచి గుడి, పెద్ద గుడి కట్టాలనే ఉద్దేశంతో నేను అక్కడ వెళ్ళాను స్వామి, కానీ కొన్ని కారణాల వల్ల నేను అది చేయలేకపోయాను. ఎవరైనా ఒక్కరు ధైర్యం చేసి అక్కడ ఒక పెద్ద గుడి కట్టాలి ఆయన చాలాసార్లు చెప్పింది నాకు బాగుంది. నేను పైకి చూసినప్పుడు నాకు అప్పుడే నా మనసులోకి ఒక అవగాహన వచ్చింది, ఈ మఠంపల్లి ప్రజలకు తప్పకుండా ఒక పెద్ద గుడి కావాలి. ఎందుకోసం అంటే ఆదివారం నాడు 2 పూజలు. అప్పుడు
ఆ 2 పూజలు గుడి నిండిన జనం. అప్పుడున్న గుడికి 3200 వైశాల్యం ఉంటాయి. 3200 అడుగున్న ఒక గుడి 2 సార్లు నిండిందంటే అది 6000 ఇంకా పండుగలు అవి ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా కనీసం 8000 ఉన్న ఒక పెద్ద గుడి కట్టాలనే ఉద్దేశంతో ఈ గుడికి పునాది వేసిన. నేను అడిగిన మన పెద్ద మనుషులందరూ, మీకు గుడి కావాలని ఉంది, కానీ స్వయాలంబం మీద మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారని మనం గుడి ప్రారంభం చేయలేము. అందులో 54 ఎకరం భూమి మనకుంది. మీరందరూ కాస్త ఆర్థికంగా ముందంజలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు బయట నుంచి వచ్చే సహాయంతో మనం గుడి కట్టాలని ఎందుకు కోరుకోవాలి? మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది వరకు మనం బెరట్ట ఏలిన వారు ఉండేటప్పుడు ఒక రూల్ ఉంది. గుడి గోడ పూర్తయ్యే వరకు ఆ ఊరు ప్రజలే చేసుకోవాలి. గుడి గోడ పూర్తి అయిన తర్వాత శక్తి కొరకు తను సహాయం చేస్తామనే ఒక రూలు ఆ రోజుల్లో ఉండే కనుక మనం ప్రయత్నం చేస్తాం అని అందరిని పిలిచిన. ఊరు మొత్తం వచ్చి కూకున్నారు. ఎవరు ఎంత ఇవ్వాలని మేము రూల్ లేదు, ఎవరికి తోచినది వాళ్ళకి రాయండి. వెంటనే ఒక్కొక్కరు 2000, 3000, 500, 1000 ఆ ఒక్క రాత్రియే 3 లక్షల రూపాయలకి వాళ్ళు ఒప్పుకున్నారు. అదొక పక్క. మరి గుడికి రాళ్ళు ఎక్కడ కావాలి? మట్టితోటి కాకుండా, మట్టి ఇటుకతోటి కాకుండా రాళ్లతోటి మనం గుడి కట్టాలి. చుట్టుపక్క మొత్తం నేను తిరిగిన మోటార్ సైకిల్ మీద. నా దగ్గర రోజుకు ఒక పెద్ద మనిషిని తీసుకుపోయి చూపించుకునే. నాకు రాళ్ళు నచ్చలే. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో మన హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడెం పోయే దారిలో ఒక గుట్ట నాకు కానొచ్చింది. అక్కడ నుంచి 70,000 రాళ్ళు, 70,000, 10,000 హైడర్లు, తర్వాత కావాల్సిన ఇసుక మొత్తం పోగు చేశాం. గుడి పని మొదలుపెట్టే ముందు ఒకరు అన్నారు, స్వామి మనం చేతనైంది చేస్తాం. మేము వచ్చింది సగం మంది వచ్చింది రెండచింతల నుంచి. రెండచింతల ఊరు మాకు తల్లి లాంటిది, మేము బిడ్డలం, పోయి అడుగుతాం వాళ్ళ యొక్క సహాయం అని అడిగినందుకు ఇక్కడ నుంచి దరిదాపు 10 మంది వాళ్ళు అక్కడ దరిదాపు 1,10,000 రూపాయలు. అందులో ఒకడు ఈ మెయిన్ డోర్కు కూడా సహాయం చేస్తామని. ఆ విధంగా సహాయం పుచ్చుకొని మేము గుడి మొదలుపెట్టినాం. మొదలుపెట్టేటప్పుడు మేత్రానులు వచ్చి ఇంత పెద్ద గుడి ఎందుకు తండ్రి గారా లెక్క ప్రకారం చేసినాడే. 2 పూజలు నిండిన జనం పాతగుడిలో. పాతగుడి 3,200 వైశాల్యం, అంటే 6,400. ఇంకా పెళ్ళిళ్ళని లేకపోతే పండుగలని ఏదో ఒక కార్యం ఉండేటప్పుడు తప్పకుండా జనం ఎక్కువ వస్తారు. కానీ ప్రజలు నాయమట ఉన్నారు. ప్రజలకు సంతోషమై గుడి కట్టేటప్పుడు అన్ని విధాల సహాయం చేయటానికి ఊరిలో ఉన్న ఆబాల గోపాల వృద్ధం, పెద్దలని లేరు, చిన్నవాళ్ళని లేరు, ముసలోళ్ళని లేరు, ఆడవాళ్ళని లేరు, మగవాళ్ళని లేరు, ప్రతి ఒక్కరూ రాయి మోసుకోవటానికి, ఇసుక మోసుకోవటానికి తయారుగా వచ్చారు. ఆ విధంగా ఆ సంవత్సరం బెరట్ట బిషప్ గారి యొక్క జూబిలీ సంవత్సరం ఆయన వచ్చారు. అప్పుడు మా బిషప్ ఎవరంటే మాతి చెరియంగుందల గారు, ఎక్కడ మన ఈ నల్లగొండ మెత్రాసనానికి వాళ్ళు ఇరువురి సాన్నిధ్యంలో శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా మాతి చెరియంగుందల గారు నాకు బ్లూ ప్రింట్ చూపించండి అన్నారు. బ్లూ ప్రింట్ చూపించి, ఎందుకంటే చూసి కొద్దిగా తక్కువ చేయడం. బ్లూ ప్రింట్ లేదయ్యా, అది ఇక్కడనే ఉంది, వేరే బ్లూ ప్రింట్ అని చెప్పలేదు. నేను రెండచెందుల గుడి చూసి వచ్చి, కర్నూలు గుడి చూసి వచ్చి మా పెద్ద మనుషులకు అందరికీ చూపించిన తర్వాతనే మొదలుపెట్టి దీని నుంచి ఒక అడుగు తక్కువ చేసేది లేదండి. ఆ విధంగా పని మొదలుపెట్టాం. బేస్మెంట్ కట్టించినాం. మన పిల్లర్లు పోసినాం. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. ట్రాన్స్ఫర్ అయినా నా హృదయం మొత్తం ఇక్కడనే ఉండేది. ఈ గుడి ఎట్లా పూర్తి కావాలి. 2 సామల వాళ్ళు నా తర్వాత వచ్చారు. వాళ్ళు ఏదో కారణం వల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అల్లమ్మారెడ్డి స్వాముల వారు వచ్చిన తర్వాత
అల్లమ్మారెడ్డి స్వాముల వారే నేను ఎక్కువ తిట్టింది, ఏది ఇంత పెద్ద గుడి ఎందుకని. ఆ స్వాముల వారే కష్టపడి ఆయన చేసిన కష్టం అంతో ఇంతో కాదు. నేను చేసింది ఇంత అయితే ఆయన చేసింది ఇంత ఉంది. ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిరిగి ప్రతి క్రైస్తవ ఊళ్ళో మన బాలరెడ్డితోటి కలిసిపోయి తిరిగి వాళ్ళు తీసుకువచ్చిన విరాళంతో, మన ప్రజలు ఇచ్చిన విరాళంతో నేను ఇక్కడ దరిదాపు 7 లక్షల రూపాయలు ప్రజల నుంచి పోగు చేసిన. అదిగాక ఆయన కూడా ప్రజల నుంచి నాకంటే ఎక్కువగా ప్రజల నుంచి పోగు చేశారు. ఈ స్కూల్కి వచ్చిన రెంట్ ఒకసారి వచ్చేసింది. అవన్నీ కలిపి ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈ గుడి పూర్తి అయింది. నేను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ నల్లగొండ హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేను తిమ్మాపురం అనే ఒక ఊరికి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ఫాతిమా ఆ తిమ్మాపురం అనే ఊరిలో నేను 9 సంవత్సరం ఉన్నాను. అప్పుడంతా చాలా కరువు కాలం. ఆ కరువు కాలంలో ఈ క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ద్వారా వచ్చినటువంటి భోజనం ఈ బీదవాళ్ళకి ఇది బావిలకని ఇండ్లకని పంచిపెట్టి, మరియు హైదరాబాద్ గ్రెగోరీ రెడ్డి అని కూడా ఉన్న ఉడుమల గ్రెగోరీ రెడ్డి అతను నాకు ఒక 25 లోడు సిమెంట్ ఫ్రీగా ఇచ్చారు. 25 లోడ్ల సిమెంట్. ఆ సిమెంట్ తోటి సిఆర్ఎస్ నుంచి వచ్చే పుళ్ళతోటి ఆ ప్రాంతం మొత్తం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, బావి కావాల్సిన వాళ్ళకి బావి, రోడ్లు, కెనాల్స్ ఇవన్నీ తయారు చేసి అక్కడ 8 సంవత్సరం ఉండే. 1996లో నేను అక్కడికి వెళ్ళింది. 1996లో నన్ను ఎక్కడికి మార్చారంటే తిప్పర్తి కాదు, వెల్వర్తి అనే ఊరికి. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బిషప్ గారు నాతో ఒకటే అన్నారు, బాబు నువ్వు వెల్వర్తి అనే ఊరికి వెళ్తున్నాను. పక్క ఊరిలో సెయింట్ జోసెఫ్ ద వర్కర్ అనేక గుడి మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయింది, అది నువ్వు పూర్తి చేయాలన్నాడు. ఎట్లా? డబ్బు నేను కొద్దిగా ఇస్తా, మిగిలిన మొత్తం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి. ఆయన నాకు ఇచ్చేది కేవలం 6 లక్షలే, 6,60,000. నేను 28 లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి పోగు చేసి ఆ గుడిని పూర్తి చేసిన. తర్వాత వారు ఏమన్నారు, వెల్వర్తిలో కొత్త గుడి కట్టాలి. ఆ గుడి చిన్న గుడి కట్టింది ఈ పీమే సాముల వారు ఫాదర్ గెచ్చి. అప్పుడు ఆయన కట్టేటప్పుడు 60 సంవత్సరాల క్రితం కట్టేటప్పుడు కేవలం 30 కుటుంబాలే ఉండే. ఇప్పుడు అక్కడ 90 కుటుంబాలు ఉన్నాయి. గుడి చాలటం లేదు. ఆ ఉన్న గుడినే కాస్త పెంచి చేస్తామని నేను అనుకుంటే ప్రజలు కానీ బిషప్ కానీ ఒప్పుకోలే. కొత్త గుడే కట్టాలని పట్టుబట్టిండు. ఇప్పుడు నేను ఆ గుడిని నిర్మాణం చేసుకుంటున్నా. అది నా జీవితంలో 10వ గుడి. ఇంతవరకు ఏ సొసైటీ నుంచి కానీ ఏ ఏజెన్సీ నుంచి కానీ ఏమి రాలేదు. నేను ఊరు తిరిగి నేను ఎక్కడెక్కడైతే పనులు చేశానో ఆ పనులు చేసే ప్రాంతానికి మొత్తం వెళ్ళి వాళ్ళని కాస్త సహాయం అడుకోవటం, అన్ని విచారణలు నేను ఎక్కడ పని చేసిన వాళ్ళందరూ సహాయం చేశారు. అందరికంటే ఎక్కువ నాకు సహాయం చేసింది బండ్లగూడ అనే ఊరిలో. అక్కడ నేను ఏ పని అక్కడ చేయలేదు, నేను అక్కడ పని చేయలేదు, కానీ వాళ్ళు నా గురించి విని ఉన్నారు. అసలు గోబు బాలరెడ్డి అనే ఒక వ్యక్తి, నేను ఎవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నాకు 1,80,000 రూపాయలు సహాయం చేశారు. ఇంకనూ సహాయం చేస్తామంటున్నారు. ఆ విధంగా దగ్గర 40 లక్షలు నేను ప్రజల దగ్గర నుంచి పోగు చేశాను. మా ఊరు వాళ్ళకు 20 లక్షలు పోగు చేశారు. ఇప్పటికీ 60 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయింది. ఇంకనూ ఒక 25 లక్షలు ఉంటేనే ఆ గుడి పూర్తి అవుద్ది. దేవుని దయ వల్ల ఈ డిసెంబర్ 20కి నేను గురువై 50 సంవత్సరం పూర్తి అవుద్ది. ఆ లోపల ఆ గుడిని దేవునికి అంకితం చేయాలి, ప్రజలకు అంకితం చేయాలనే ఒక కోరిక నాలో ఉంది. దానికోసమే తిరుగుతున్నాను. గురువు అంటే ఎవరు? దీనికి సరి అయిన ఆన్సర్ ఒక్క పదములో చెప్పవచ్చు. గురువు అంటే మనకు కనపడే క్రీస్తుని అనుసరించేవాడు. క్రీస్తునాథుడు పశువుల పాకలో పుట్టి
తన జీవితాన్ని పూర్తిగా ప్రజల కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు అంకితం చేసుకున్నట్టు ఒక గురువు కూడా తన జీవితం పూర్తిగా 10% ప్రజల కొరకు. ప్రజలంటే ఎవరు? జేసునాథ స్వామిని ఒక్కసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అయ్యా నీ అమ్మ, నీ అన్నలు, నీ సోదరీమణులు నీ కోసం వచ్చి ఉన్నారు. అయితే ప్రభువు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు? ఇదిగో ఈ ప్రజలే, ఇక్కడ కూడిన ప్రజలే నా తల్లి, నా అమ్మ, నా సోదరులు అన్నారు. అలాగే గురువు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పంపించినా అక్కడ ఉన్న ప్రజలే తన ప్రజలు, అక్కడ ఉన్న వారులే తన కుటుంబం అనేక మనస్తత్వంతో ఉండాలి. కొంతమంది అనుకోవచ్చు, గురువులకి ఏమిట్రా, ఎంతో డబ్బు వస్తుంటుంది బయట నుంచి, సుఖప్రదమైన జీవితం జీవించవచ్చు, మంచి మంచి కార్లు కొని ఇష్టం విధంగా తిరగవచ్చు అని అనుకుంటారు. కానీ అది కేవలం బయట విషయమే, కానీ అది సరి అయిన జవాబు కాదు. గురువు ప్రజల కొరకు జీవించాలి. ఉదాహరణగా నేను చెప్తాను. నేను గురువు అయ్యేటప్పుడు 3 సంవత్సరం సైకిల్ మీదే తిరిగాం. ఒక్కొక్క ఊరికి సైకిల్ తొక్కుకుంటూ పోయినాం. ఒకసారి నేను 3 ఊర్లకు సైకిల్ మీద తిరిగి వచ్చే టైంలో కేవలం నిలబడేదానికి కూడా నాకు చేతగాక ఊరు వాళ్ళని మూసుకొని మంచం మీదకి తీసుకెళ్ళారు. అంటే ఆ రోజు మొత్తం సైకిల్ మీద తిరిగి ఆ 3 ఊర్లో పూజ చేసి వచ్చాం. ఎందుకంటే గురువు యొక్క జీవితం 2 రకాలు. ఒక్కటేమో ప్రజల కోసం ఆరాధించాలి, ప్రజల కోసం బలి సమర్పించాలి, ప్రజల కొరకు ప్రార్థించాలి అనేది మొట్టమొదటి వారి యొక్క బాధ్యత. రెండవది, మనం బతికేది ఎక్కడ? మన ప్రజలు, ముఖ్యంగా మన ఈ తెలంగాణ ప్రాంతంలో చాలామంది క్రైస్తవులు బీదరికములో ఉన్నారు. వాళ్ళ బీదరిక స్థితిలో మనం వాళ్ళకి ఏదో ఒకటి చేసి చదివించి వాళ్ళకు కావాల్సిన సహాయం చేస్తూ మనము వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. కొంతమంది అంటారు, అలా చేయటమే ముఖ్యమంటారు. కాదు, అలా చేయటం ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఆరాధన. కనుక గురువుల యొక్క మొదటి బాధ్యత ప్రజల కొరకు పూజలు, ప్రజల కొరకు ఆరాధనలు, ప్రజల కొరకు ప్రార్థనలు, ప్రజలకు దేవుని యొక్క వాక్కుని వినిపించటం. అది అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత. దానికోసమే నేను ఇప్పుడు 9 గుళ్ళు కట్టాను, 10వ కట్టుతున్నాను. దేని కొరకు? దేవుని స్తుతించేదానికి, దేవుని ఆరాధించటానికి. అందరం కలిసి వచ్చి 2 లేక 3 ఎక్కడైతే చేరి ఉన్నారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అని పలిగే ప్రభు తప్పకుండా మన మధ్యలోకి వచ్చి మనతో కలిసి ఉండటానికి మనం దేవాలయాలను నిర్మించుకుంటున్నాం. అది అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత. ఒక పక్క ఆరాధన, ఒక పక్క సేవా కార్యక్రమం, 2 ఉండాలి గురువుకి. విచారణ గురువు ఆరాధించాలి, తర్వాత సేవకు అవసరం తిరగాలి. అది నేను తప్పకుండా పాటించాను. అందులో ఒక ఆనందం ఉంది. నా జీవితంలో దేవుడు నన్ను ఎలా మలిచారో, ఎన్ని రకాలైనటువంటి జబ్బున్నప్పటికీ దరిదాపు 9 ఆపరేషన్లు జరిగి ఇంక ఈ మనిషి బతకలేరు అని అనుకున్నా కానీ మోటార్ సైకిల్ మీద పోతుంటే కింద పడి దారిలో ఉన్న వాళ్ళు నన్ను తీసుకువచ్చి దవాఖానలో చేర్పించి అప్పుడు కూడా వాళ్ళందరూ అనుకున్నారు ఈ మనిషి బతకలేరని. అయినా దేవుడు నన్ను కాపాడుకున్నారు. దేని కొరకు? దేవునికి సేవ కొరకు. 10 గుళ్ళు కట్టుకుంటున్నామంటే అది దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క ఆరాధన కొరకు. ఇలాంటి కార్యక్రమం చేసుకోవటానికి మనకు ఎందరో రావాలి, ముందుకు రావాలి. ప్రభువే చెప్పి ఉన్నాడు, పంట విస్తారంగా ఉన్నది కానీ కోతగాళ్ళు తక్కువ. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ నన్ను మలచిన దేవాని కార్యక్రమం మీరు వింటున్నారు. మీరు కూడా ఈ రోజులలో మా పిల్లగాడు డాక్టర్ కావాలి, నా పిల్లగాడు ఇంజనీర్ కావాలి అనేక కోరిక పిల్లల్లో ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఉంటుంది. మంచిదే. కానీ దానితో పాటు
మన కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు, మన కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి దేవసేవకై అంకితం చేసుకుంటున్నామంటే, దేవసేవకై మీరు ప్రోత్సాహనం ఇస్తున్నారంటే అదే అన్నిటికంటే గొప్ప. మీ ఇంట్లో ఉండబడిన పిల్లలకు ప్రోత్సాహనం ఇవ్వండి. అది చిన్నప్పటి నుంచి దేవుడే మనల్ని సృష్టించి ఉన్నారు, దేవుడే మనల్ని కాచి కాపాడుకోవాలి, దేవుని యొక్క సేవే అన్నిటికంటే గొప్పది అనే తలంపు వారిలో పుట్టించాలి. అప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా దేవుని సేవకి అంకితం కావచ్చు. అతను ఆమె ఒక గురువుగా, ఒక అమ్మగారుగా ఇంత సేవ చేసి ఉన్నారంటే నేను కూడా ఎందుకు చేయకూడదు అనేక తలంపు మన పిల్లలలో పుట్టించే బాధ్యత మొట్టమొదట అది గురువులది కాదు, అమ్మగారిది కాదు, తల్లిదండ్రులది. కనుక ఈ యొక్క కార్యక్రమం వింటున్న తల్లిదండ్రులారా, మీ ఇంటిలో పుట్టినటువంటి మీ పిల్లలకి దైవసేవ కొరకు, దేవుని యొక్క సేవ కొరకు అంకితం చేసుకునే మనస్తత్వం వాళ్ళలో పుట్టించి, ప్రభువు పలికినటువంటి పలుకులు ఏమిటది? పంట విస్తారంగా ఉన్నది కానీ కోతగాళ్ళు తక్కువ అని ప్రభువు ఏడిచి చెప్పారు. అట్లా కాకుండా మన పిల్లలు దేవుని యొక్క సేవ కొరకు అంకితమై ప్రభుని యొక్క వాక్కు, ప్రభుని యొక్క సందేశం ఇతరులకు అందజేసేటట్టు ప్రోత్సహించాలి. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ఒక నక్షత్రం నేలరాలిపోయింది. నల్గొండ మిత్రాసనంలోని అనేక విచారణలలో పేదల మనస్సు గెలుచుకుని అనేక దేవాలయాలు నిర్మించి చివరి నిమిషం వరకు కూడా దేవుని యొక్క సేవలో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి పూజ్య గురువుల యొక్క అంతిమ యాత్రకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. నల్గొండ మేత్రాసన చరిత్రలో ఒక చీకటి రోజుగా మనం భావించాలి. ఒక అద్భుతమైనటువంటి మహా మనిషి తల వంచి నేల కొరిగాడు.
ఆయన పేరు చెబితేనే మరి తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఫాదర్ సిఐ యాంటనీ అంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం జీవించాడు, చివరికి ఆ ప్రజల సేవలోనే మరణించాడు. చివరి క్షణం వరకు అలుపెరగని కృషి సలిపాడు, ఆ సేవలోనే ధరించాడు, పరమపదించారు. ఫాదర్ సి యాంటనీ గారు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో త్రిచూర్ జిల్లాలో పుత్తంటిగ గ్రామంలో 1941 సంవత్సరంలో ఏప్రిల్ 19న కీర్తిశేషులు ఇగ్నేషియస్ అన్నమ్మ దంపతులకు జన్మించారు. ఫాదర్ సి యాంటనీ గారు ఒక గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. దైవ పిలుపు గురుపట్టం కోసం నీ తల్లి గర్భంలో రూపొందక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నాను అని ప్రభు పలికినట్లుగా దేవుడు తన సేవకు ఫాదర్ సి యాంటనీ గారిని ఎన్నుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే దైవ పిలుపుని అందుకొని సెయింట్ పీటర్స్ సెమినరీ కడప, తదుపరి హైదరాబాద్, నెల్లూరు సెమినరీలలో మతశాస్త్రాన్ని అధ్యయనం చేసి గురువు చదువును పూర్తి చేసుకున్నారు. 1968వ సంవత్సరం డిసెంబరు 20వ తారీఖున దైవ సన్నిధిలో గురు పట్టాభిషేకాన్ని పొంది పవిత్రాత్మ శక్తితో దేవుని సేవకు అంకితమయ్యారు. ఆనాటి నుండి మొదటగా 1969 నుండి 1973 వరకు ఖమ్మంలోని మరి సోషల్ సర్వీస్ సెంటర్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రెండవదిగా 1974 నుండి 81 వరకు మునుగోడులోని మరి మెత్రాసనంలో బోర్డింగ్లో ఆయన పనిచేసి ఎన్నో సేవలు అందించి ఎంతో మంది మన్ననలు పొందారు. మూడవదిగా 1981 నుండి 82 వరకు నల్గొండ మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. విదేశాల నుండి వందల లారీల్లో మరి గోధుమలు, రవ్వ, మిల్క్ పౌడరు సప్లై ఆయిల్ తీసుకువచ్చి ఎంతో మందికి జీవనాన్ని ఇచ్చారు, ఎంతో మందికి బాయిలు తొలించారు, ఎంతో మంది కుటుంబాలు నిర్మించాడు, కుటుంబాలు కట్టించాడు, జీవితాన్ని అందించాడు. నాలుగవదిగా 1983 నుండి 88 వరకు మఠంపల్లి విచారణలో పనిచేసి అక్కడ మరి ఒక దేవాలయాన్ని కూడా ఆయన పూర్తి చేశారు. ఐదవదిగా 1988 నుండి 90 వరకు నల్గొండ మేత్రాసనంలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో రెక్టర్గా పనిచేశారు. ఆరవదిగా 1990 నుండి 1996 వరకు మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాపూరు మరి గ్రామంలో విచారణ గురువుగా పనిచేశారు. ఏడవదిగా 1996 నుండి 2007వ సంవత్సరం వరకు భీమనపల్లి విచారణలో గురువుగా పనిచేశారు. చివరిగా 2007వ సంవత్సరం నుండి ఈ వెలువర్తి విచారణలో పనిచేస్తూ నిన్నటి దినాన పరమపదించారు. అందరూ విస్మయానికి గురి అయ్యే విధంగా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన మనందరికీ ఒక స్ఫూర్తి. మనల్ని మనం ఓదార్చుకుంటూ మనం అంతోని స్వామి ఆత్మ కోసం ప్రార్థించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ అంతోని గారికి ఇంత త్వరగా మరణం వస్తుందని ఎవరు ఊహించలేదు. ఫాదర్ గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎక్కడున్నా ఒక సంచలనమే. తెలుగువాడు కానప్పటికీ తెలుగు వాళ్ళకంటే ఎక్కువ స్పష్టమైన భాష మాట్లాడతారు. నన్ను ఈ గ్రామ పండుగకు పిలిచినారు 2-3 years బ్యాక్. పండుగ పూజ అయిన తర్వాత
కూర్చోమని చెప్తున్నాడు ఈ ఊరు జనానికి, పండగ వచ్చిన వాళ్ళకి. అయ్యా, నేను పోయిన సంవత్సరము ఈ ఊరి పండగకి ఒక ఒంటెని తెచ్చాను, ఇప్పుడు ఒక ఏనుగుని తెచ్చాను. పోయిన సంవత్సరం పండగకి ఒక ఒంటెను పండగకి తెచ్చా, ఈ సంవత్సరం ఏమో ఒక ఏనుగుని తెచ్చిన అన్నాడు. నేను చూస్తున్నా ఏనుగు ఎక్కడ ఉందా అని, ఒంటె ఎక్కడ ఉందా అని. ఒంటేమో లూర్దు ఫాదర్ అట, నేనేమో ఏనుగున్నాను. అంటే ఆ ఫాదర్ గారు నిజంగా ఎక్కడ ఉన్నా ఒక సంచలనమే. ఒక మాట మాట్లాడినా ఆయన ప్రజల మనిషి. ప్రతి చోట, ముఖ్యంగా ఈ గ్రామ విచారణకు రావడానికి ఏలిన వారు మేము మాట్లాడుకున్నది ఏంటంటే, ఈ గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ఇండ్లు కావాలి, ఒక మంచి గుడి కావాలి. ఈ రెండు విషయాలను ఆలోచించి ఫాదర్ అంతోని గారు అయితే అక్కడక్కడ గుళ్ళు కట్టారు కాబట్టి గుడి కడతారు, ఇండ్లు కూడా నిర్మించారు ప్రతి గ్రామంలో కాబట్టి ఇక్కడ కూడా నిర్మిస్తారు అన్న ఉద్దేశంతో మన బిషప్ గారు కౌన్సిల్తో కలిసి ఆ ఫాదర్ని ఇక్కడ పంపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు దేవుని అనుగ్రహం మనకు తెలియదు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం. ఎప్పుడు మరణం ఎవరికి ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. కానీ ఏదప్పటికీ ఈ ఫాదర్ గారికి దేవుడు ఆత్మకు మోక్ష వాసులతో సహవాసం దయచేయాలని మనమందరం కూడా గ్రామం నుండి వచ్చిన వారందరం కూడా ప్రత్యేక భక్తి శ్రద్ధలతో ఒకరిని ఒకరు నెట్టుకోకుండా చివరి వరకు కూడా ఆయన మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు మనం తెలియచేయాలి. ఈ దీవబలిలో పాల్గొనే ముందు మన మనసును మన హృదయమును పవిత్రపరచుమని ఆ ప్రభువును ప్రార్థించుదాము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమసుగుచు నా శిష్యులను చేయుడు అనే వాక్యానికి స్పందించి కేరళ రాష్ట్రంలో జన్మించినటువంటి ఫాదర్ సియంత్ గారు తన యొక్క జీవితాన్ని దైవ సేవకు అంకితం చేసుకున్నారు. ఈ వాక్య ప్రేరణ ద్వారా పలు ప్రదేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు శుభవార్తను ప్రజలకు బోధిస్తూ జ్ఞాన స్నానము ఇవ్వండి అని ప్రభు వాక్యానికి తల వంచి ఆయన దానికి తగిన విధంగా సెమినరీలో ఫిలాసఫీ దైవశాస్త్రములో తర్ఫీదు పొంది ఒక గురువుగా అభిషక్తుడయ్యాడు. ఫాదర్ సి యాంటోనీ గారు పలు ప్రాంతాల్లో ఒక గురువుగా, డైరెక్టర్గా, రెక్టర్గా ఆయన తన సేవలు అందించాడు. దానికి గుర్తుగా ఈనాడు ఇక్కడ సమావేశమైన ఈ క్రైస్తవ సంఘానికి, క్రైస్తవేతరులకు, వివిధ సభలకు చెందినటువంటి మఠకన్యలకు, వివిధ సభలకు చెందినటువంటి గురువులందరికీ నల్లగొండ మేత్రాసనం కాపరి మేపరైనటువంటి బిషప్ గోవింద్ జోజి గారి తరపున, నల్లగొండ మేత్రాసన గురువుల తరపున మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఫాదర్ గారి మీద మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు, ఆప్యాయతకు, ఈ వీడ్కోలు పలకడానికి మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఫాదర్ గారు తన జీవిత కాలంలో కొన్ని వేల ప్రసంగాలు బోధించి ఉంటారు. కొన్ని వేల ప్రసంగాల ద్వారా ఎంతో మందికి మారు మనస్సు కలిగి ఉండవచ్చు. కానీ ఈయన బోధించిన ప్రసంగాల కన్నా కూడా ఆయన జీవితం అతి ఉత్తమమైనది. కొన్ని కోట్ల రూపాయలు తన చేతి మీదంగా ఖర్చు పెట్టుకుంటూ దేవాలయాలు నిర్మించారు. అయినప్పటికీ కూడా ఆయన తన సొంతగా ఒక 4 గిర్రల వాహనాన్ని తన అవసరాల కోసం వాడుకోలేకపోయాడు, కొనలేకపోయాడు. కారణం, ప్రతి పైసా ఏదో ఒక దేవాలయం నిర్మించడానికో, ఏదో ఒకరికి అందించడానికో ఆయన ఉపయోగించాడు. అందుకే ఆయన బోధించిన ప్రసంగాల కన్నా కూడా ఆయన జీవిత విధానం మహా గొప్పది.
ఈయన జీవిత విధానం ఎంతో మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాము. ఫాదర్ గారు మరణించలేదు, మన హృదయాల్లో ఉన్నాడు. ఆయన ప్రతి గ్రామంలో ఎంతో మందికి జ్ఞానస్థానం ఇచ్చాడు, ఎంతో మందికి జ్ఞాన వివాహాలు జరిపించాడు, ఎంతో మందికి భూస్థాపిత కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆయన జ్ఞానస్థానం ఇచ్చిన ప్రజలు ఆయన్ని గుర్తుంచుకుంటున్నారు. ఆయన ద్వారా వివాహ బంధములు అడిగిడిన ఆ దంపతులు ఆయన్ని గుర్తించుకుంటున్నారు. ప్రతి క్షణం ఆయన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. కుటుంబాలలో మరణించిన వారికి ఎంతో మందిని ఆయన భూస్థాపితం చేశాడు. వారందరూ కూడా వారి బంధువులు, స్నేహితులు ఫాదర్ గారిని ప్రతి క్షణం గుర్తుంచుకుంటూ ఉన్నారు. ఫాదర్ గారు అందరి హృదయాలలో నిలిచిపోయాడు. యేసు ప్రభు శుభవార్త ప్రకారమే ఆయన జీవించగలిగాడు. మార్కు సువార్త 16-15 అధ్యాయములు మనం వింటూ ఉన్నాము. మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తన బంధువులను, తోబుట్టువులను వదులుకొని తెలుగు రాష్ట్రములో అడిగిడి తెలుగు భాషను నేర్చుకుని తెలుగు వారికి ఆయన వరంగల్లు, నల్లగొండ మేత్రాసనములో సేవలు అందించాడు. ఆయన అభిషేకం పొందిన వెంటనే 68లో అభిషేకించబడ్డాడు. 69లో ఆయన దోర్నకల్ విచారణలో సహాయ గురువుగా పనిచేశాడు. తదనంతరం ఆయన తన సేవలను ఖమ్మం విచారణలో అందించాడు. ఖమ్మం బోర్డింగ్ లో తన సేవను అందించాడు. ఆయన సేవలు గుర్తించినటువంటి వాళ్ళు ఈనాడు ఖమ్మం బోర్డింగ్ లో చదువుకున్న వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఫాదర్ ని చివరిసారిగా చూడాలి, ఆయన అంతిమ యాత్రలో పాలు పంచుకోవాలి అన్న బాధతో రావడం జరిగింది. ఫాదర్ గారు అందరి హృదయాలను ఆక్రమించుకున్నాడు. కారణం ఆయన క్రీస్తు కోసం జీవించాడు, క్రీస్తులో జీవించాడు. వేరే వారిని కూడా క్రీస్తులో జీవించడానికి ఆయన మార్గం చూపించాడు. ఆయన జీవిత విధానమే ప్రజలు క్రీస్తుని ఈయనలో చూడగలిగారు. ఫాదర్ సి ఆంటోనీలో క్రీస్తుని చూడగలిగారు. అందుకనే ఫాదర్ సి ఆంటోనీ గారు ప్రజల మనిషిగా రూపొందాడు, ప్రజల కోసమే జీవించాడు. ప్రతి క్షణం తన ఆలోచన విధానాన్ని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కానీ ప్రతి క్షణం క్రీస్తు కోసం జీవించాడు. కేరళలో పుట్టి నల్గొండ జిల్లాకు వచ్చి మా వెల్లువర్తి గ్రామానికి 2005 సంవత్సరంలో రావడం జరిగింది. 2005 సంవత్సరం నుంచి ఇప్పటికి 14 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 14 సంవత్సరాలు కూడా ఆయన మాతో ఉన్నది 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అన్నట్టుగానే జరిగిపోయింది. అంతేకాకుండా ఆయన వచ్చి ఫస్ట్ గుడి కట్టాలి, ఫస్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత మా వెల్వర్తి విచారణకు వచ్చిన తర్వాత నర్సాయిగూడెం గుడి కట్టాలనేసి కట్టడం జరిగింది. దాని తర్వాత మాది ఒక పాత గుడి ఉండే ఇక్కడ, ఆ పాత గుడి కట్టించాలి అనే ఆలోచన ఆయనకు ఉండే. మా ఊరు వాళ్ళం కానీ మా బిషప్ గారు కానీ అందరం ఒకటై ఫాదర్ మాకు పాత గుడి వద్దు, మాకు కొత్త గుడి కావాలి అని కోరుకోవడం జరిగింది. ఫాదర్ సి అంతర్ గారి ఆరోగ్యం పరిస్థితి ఇక్కడికి వచ్చిన ఒక 7-8 సంవత్సరాల తర్వాత నుంచి అప్పుడప్పుడు బాగాలేకపోవడం, హార్ట్ అటాక్ వచ్చింది అనడం, ఇట్లాంటివి చాలాసార్లు జరిగినాయి. ఎన్నిసార్లు ఏం జరిగినప్పటికీ కూడా ఆయన నాకేం బాధ లేదు, నేను ఈ చర్చ కట్టి కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్తానని చెప్పడం జరిగింది. అయితే ఆయనని 50 సంవత్సరాలకు సంబంధించి జూబ్లీ చేసుకోమన్నాం, గోల్డెన్ జూబ్లీ చేసుకోండి ఫాదర్, మీకు మేమందరం కూడా తోడుండి బాగా చేసుకుంటామని చెప్పడం ఎన్నోసార్లు అడగడం జరిగితే వద్దు ఎన్నో ఖర్చులు అవుతాయి, ఈ ఖర్చు ప్లస్ మన గుడి ఖర్చు 2 కూడా ఒకేసారి చేసుకుందామనేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి మేము లేదు ఫాదర్, కనీసం మా ఊరు వరకన్నా చేసుకుంటున్నా కూడా ఆయన ఆ కార్యక్రమాన్ని చేయకుండానే ఈరోజు ఈ రకంగా జరగడం జరిగింది. I believe all of you may be asking one question. అందరూ ఒక ప్రశ్న అడగవచ్చు. Why did God call back Father Anthony so early? ఎందుకు ఫాదర్ అంతోని గారిని ఇంత త్వరగా దేవుడు పిలిచాడని అడగొచ్చు. Right? Do you agree? కదా, అడుగుతారు కదా. Yes. అవును. But you remember in the Catholic Church, normally the priests retire at the age of 75. కేథలిక్ చర్చిలో 75 సంవత్సరాలకి ఒక గురువు రిటైర్డ్ అవుతారు.
Father Anthony is still an active parish priest even at the age of 80. అంతోని స్వామి 80 సంవత్సరాలు కూడా ఇంకా హుషారుగా విచారణ గురువుగా పనిచేశారు. Even after working for 80 years, you still believe his death is an untimely death and he was called before time. 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన పనిచేస్తూ ఇంకా ఆయన చాలా తొందరగా చనిపోయాడు అనిపించే విధంగా చేశాడు. And that is the greatness of Anthony Swami. అంతోని స్వామి యొక్క గొప్పతనం అది. I am already 56. By the time I come to that age, I may be resting in a priest's old age home. నేను 56 సంవత్సరాలు, ఆ వయసు వచ్చేసరికి నేను ఎక్కడ ఓల్డేజ్ హోమ్ లో ఉండుంటాను. 15 days before, Father Anthony Swami rang me up over the phone. ఒక 15 రోజుల క్రితం ఫాదర్ సి యాంటనీ గారు బాబు గారికి ఫోన్ చేశారు. He said, "My son, I am going to fix a date for the inauguration of the church." కుమారుడా, నేను త్వరలోనే ఈ చర్చి ప్రారంభించడానికి ఒక డేట్ నిర్ణయం చేయబోతున్నాను. It is going to be the 15th of Jan when the village celebrates the feast. జనవరి 17న ఊరి పండుగ రోజు మరి ఈ చర్చిని ప్రారంభించాలనుకుంటున్నాను. As you are all insisting, I can have also a very, very small celebration of my golden jubilee on that day. మీరందరూ నన్ను బలవంతం చేస్తున్నారు, గోల్డెన్ జూబిలీ ఎప్పుడు చేసుకోవా అని అడుగుతున్నారు. తప్పకుండా ఏదో చిన్నపాటి కార్యక్రమం ఆ రోజు చేసుకుంటానులే. But he said, I still need more than 5 lakhs to complete the church. నాకు ఇంకా కనీసం 5 లక్షలు కావాలి చర్చి పూర్తి చేయడానికి. Our family people have already given me 5 lakhs. కుటుంబ సభ్యులందరూ కలిసి అప్పటికే 5 లక్షలు ఇచ్చేసి ఉన్నారు. Whenever I request for any help, my nephews and nieces always give me a lot of money. ఎప్పుడు ప్రతిసారి కూడా బాబు ఫాదర్ గారి తరపున సహాయం అడిగినప్పుడల్లా కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు సహాయం చేసేవారు ముందుండి. He concluded the phone call by once again repeating, "How am I going to complete the church?" ఫోన్ పెట్టేసే ముందు, ఏమోరా, చర్చి ఎలా పూర్తి చేస్తానో తెలియదురా అని అన్నాడు. Father Anthony is asking that question to each one of us present here today. ఇప్పుడు అంతోని ఫాదర్ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నారు, ఈ చర్చిని ఎలా పూర్తి చేస్తానరా, నేను పెట్టెలో పడుకొని ఉన్నాను అంటున్నాడు. Can you make a promise today ఈ రోజు ప్రమాణం చేస్తావా that we will complete the church in time? మేము ఈ చర్చిని త్వరలోనే పూర్తి చేస్తామని. All of you should say yes or no. Can you make that promise today? అందరు ఇప్పుడు ఎస్ నో చెప్తారా? Raise your hands and say. All of you raise your hands and say. చేతులు పైకెత్తి చెప్పండి. ఫాదర్ ఆంటోనీ స్వామినో చాలా సంతోషం అయిపోయి. Father Anthony Swami is very happy to hear that promise from you before being taken for his final journey into the very church that he has been building for the last time. ఇప్పుడు అంతోని ఫాదర్ ప్రశాంతంగా ఉన్నారు. మీ ప్రమాణంతో గుడి పూర్తవుతుందని సంతోషంగా ఆయన ఈ దేవాలయంలో ఆయన నిర్మించే ఈ దేవాలయంలోనే ఆయన ప్రశాంతంగా నిద్రిస్తారు. ఐ ఇన్వైట్ ఇప్పుడు గాదె బాలరెడ్డి రవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ గారిని కనిపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్నందులకు మాకంటే ఎక్కువగా వారి దగ్గరగా ఉండి ఫాదర్ గారికి మరి సహాయం చేసి ఉన్నారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫాదర్ సిఐ అంతోని గారితో మా కుటుంబము ఏ విధంగా అనుబంధం పెంచుకుందంటే 1981 డిసెంబర్ 2వ తారీఖు రోజు ఫాదర్ గారు మఠంపల్లికి విచారణకర్తగా రావటం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు 36 సంవత్సరాల గడిచిపోయి 37 సంవత్సరంలోకి అడిగిడిగాం. నా వయసు 40 సంవత్సరాలు, అంటే నేను 4 సంవత్సరాల పిల్లగాడుగా ఉన్నప్పుడు మా విచారణకు వచ్చారు. ఆ రోజు నుంచి ఆయన వెండంటి ఉండి మేము ఆయనతో పాటే జీవిస్తూ ఉన్నాము. ఆయన మఠంపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను చాలా చిన్న వయసు, నాకు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు. ఆ టైంలోనే ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. ఆ టైంలో ఫాదర్ గారికి సెయింట్ ఆన్స్ సిస్టర్స్ మామూలుగా ఫాదర్స్ అందరికీ భోజనం పెట్టేవారు. కొన్ని అనివార్య కారణాల వలన భోజనం జరగడం జరిగింది. ఆ టైంలో ఫాదర్ గారు అడిగారు, మీ ఇంటి నుంచి భోజనం ఏర్పాటు చేయగలరా అని.
సరే స్వామి పెడతాము అని మా తాత మా నానమ్మ చెప్పారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన మా జీవితం ఆయనతో. ఫాదర్ సిఐ అంతోని అంటే బాలరెడ్డి, బాలరెడ్డి అంటే ఫాదర్ సిఐ అంతోని అనే విధంగా నడుచుకుంటూ వచ్చింది. కానీ ఇలాంటి ఫాదర్ని, ఇలాంటి సేవ చేసే వ్యక్తిని నేను మర్చిపోలేనని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. With faith in Jesus Christ, we reverently bring the body of our father C.A. Anthony to be buried in his human imperfection. Let us pray with confidence to God, who gives lives to all things, that he will raise up this mortal body to the perfection and the company of the saints. May God give him a merciful judgment and forgive all his sins. May Christ, the Good Shepherd, lead him safely home to be in peace with God our Father. And may he be happy forever with all the saints in the presence of the eternal King. అందరు పరలోక జపం చెప్పండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. Saints of God, come to his aid. Come to meet him, angels of the Lord. Receive his soul and present him to God the Most High. May Christ, who called you, take you to himself. May angels lead you to Abraham's side. Receive his soul and present him to God the Most High. Give him eternal rest, O Lord, and may your light shine on him forever. Receive his soul and present him to the God Most High. Now we go in procession to the burial place. Father, into your hands we commend our brother. We are confident that with all who have died in Christ, he will be raised to life on the last day. And live with Christ forever. We thank you for all the blessings you gave him in this life to show your fatherly care for all of us who are present here, and the fellowship which is ours with the saints in Jesus Christ. Lord, hear our prayer. Welcome our brother, Father C.A. Anthony, to paradise, and help us to comfort each other with the assurance of faith until we meet in Christ to be with you and with our brother forever. We make this prayer through Christ our Lord. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీవు ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని.
Father C.I. Anthony peaceful rest in this grave until that day when you come, the resurrection and the life will raise him up in glory. Then may he see the light of in the kingdom where you live forever. Amen. Reading from the Holy Gospel according to John. At that time Jesus said, "Do not let your hearts be troubled. You trust in God, trust also in me. In my Father's house there are many places to live in. Otherwise I would have told you, I am going now to prepare a place for you. And after I have gone and prepared you a place, I shall return to take you to myself, so that you may be with me where I am. You know the way to the place where I am going. I am the way, the truth, the life." Let's pray for our Father C.I. Anthony, to our Lord Jesus Christ, who said, "I am the resurrection and the life. The man who believes in me and will live even if he dies. And every living person who puts his faith in me will never suffer eternal death. He was nourished with your body and blood. Grant him place at the table in your heavenly kingdom. We ask this in faith. Lord, you wept at the death of Lazarus, your friend. Comfort us in your sorrow. We ask this in faith. Response. You raised the dead to life. Give our brother, Father Anthony C.I. eternal life. We ask this in faith. Response. You promised paradise to the thief who repented. Bring our brother, Father C.I. Anthony, to the joys of heaven. We ask this in faith. Response. Our brother, Father C.I. Anthony, was washed clean in the baptism and anointed with the oil of salvation. Give him fellowship with all your saints. We ask this in faith. Response. Comfort us in our sorrow at the death of our brother, Father C.I. Anthony. Let our faith be our consolation and eternal life our hope. We ask this in faith. Response. Let us all now recite the prayer which Jesus himself has taught. Lord, listen to our prayers for our brother, Father C.I. Anthony. As you always your will, so in forgive whatever wrong he may have done. By his Christian faith, he was united with you, all your believing people. Now in love and mercy, give him a place with your angels and saints. We ask this through Christ our Lord. Amen. Grant him eternal life, Lord, and may your light shine on him forever. Amen. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది మట్టిలోనికి, అందరూ కలిసి పోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా
ఈరోజు మనము మన వెలువెత్తి గ్రామంలో పవిత్రాత్మ పండుగ జరుపుకునే సందర్భాన నూతనంగా నిర్మించుకున్న ఈ పవిత్రాత్మ దేవాలయాన్ని ప్రతిష్ఠించాను. దేవుడు మన గ్రామానికి ఇచ్చిన గొప్ప వరము కాబట్టి ఇటువంటి సందర్భాన మన గ్రామంలో ఈరోజు ఇటువంటి దేవాలయము నిర్మించబడ్డదంటే దాని కారకులు అనగా నిర్మించిన వాళ్ళు ఫాదర్ సిఐ యాంటోనీ గారు. కాబట్టి మొదటిగా వారిని స్మరించుకుంటూ దేవుడు వారికి నిత్య విశ్రాంతి దయచేసేలాగున ప్రార్థన చేసుకుందాము. మన మధ్య ఫర్ యాంటోనీ గారు లేకపోయినప్పటికీ స్వర్గా నుంచి ఈరోజు ఈ యొక్క జరిగే కార్యక్రమాన్ని ఉంటారని చెప్పని మన నమ్మకము. మన కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాన మరి ఒకసారి ఒక ఆత్మవిశ్రాంతి కొరకు అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. రెండవది, ఈరోజు మన గ్రామ పండుగ జరుపుకుంటూ ఉన్నాము, గుడిని ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాము. మన పవిత్ర గ్రంథంలో చదువుతున్నట్లు పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాస్తూ ఒక వాక్యం చెబుతూ ఉన్నారు. ఆ ప్రజలకి లేఖ రాస్తూ మీరు దేవుని ఆలయము అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే మనందరం కూడా ఆత్మ అనే ఆలయం అందరం కూడా. కాబట్టి ఆ ఆలయాన్ని పవిత్రపరచుకోండి అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన జ్ఞానబిడ్డలారా, రాతితో కట్టబడ్డ ఈ యొక్క పవిత్రాత్మ దేవాలయాన్ని మనం వాడుకుంటూ మన ఆత్మసంధమైన ఆత్మ అనే ఈ యొక్క ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటానికి ప్రయాసపడాలి. ఈరోజు మన వెలువెత్తి గ్రామంలో ఈరోజు ఇంతమందిని చూస్తూ ఉన్నాము. పవిత్రాత్మ గుడి ప్రతిష్ఠ అనేది మనం జరుపుకుంటున్నాము. ఇటువంటి శుభ సందర్భాన పూజకు ముందు చెప్పినట్లు మొదటిగా మనందరం కూడా ఫాదర్ యాంటోనీ గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామంలో పనిచేస్తూ ఉన్నాడు. నేను చివరిసారిగా ఈ గ్రామానికి పంపినప్పుడు ఫాదర్ గారిని ఒకటే చెప్పాను, ఇదే నీ చివరి విచారణ చెప్పన్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు పెద్ద ప్రాయం అవుతుంది కాబట్టి, స్వామి ఇదే నీ చివరి విచారణ, దీని తర్వాత నీ ఇష్టం అక్కడే ఉండండి, ఏదైనా చేయండి అని చెప్పని, గుడి మాత్రం కట్టాలని చెప్పాము, పంపించాము. మీకు తెలుసు ఫాదర్ యాంటోనీ గారు వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి కూడా మీకు తెలుసు, ఎటువంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు చెప్పాను ఫాదర్ గారికి, ఎందుకంటే వాళ్ళకి 2 కాళ్ళు పోయాయి, అంటే అరిగిపోయాయి మోకాళ్ళు. తర్వాత ఆరోగ్యం కూడా బాగలేదు, అంటే బైపాస్ సర్జరీ అయింది. కాబట్టి కొంచెం నిదానంగా పోండి స్వామి అని చెప్పి అనేవాడిని. మా ఇంటికి వచ్చినా కానీ, బిషప్ హౌస్కి వచ్చినా కానీ నేను చెప్పాను, నేను మోకాళ్ళు బాగా పైకి ఎక్కలేడు కాబట్టి స్వామి నాకు చెప్పండి, నేనే కిందికి వస్తాను, అక్కడ మాట్లాడుతూ చెప్పేవాడిని. ఆ ఫాదర్ గారు మాకు తెలుసు, మొదటి నుంచి మేము కలిసి చదువుకున్నాం. చాలా సంవత్సరాలు మేము దాదాపు మొదటి సెమినర్లో చేరినప్పటి నుంచి ఇద్దరం చదువుకున్నాము. ఇద్దరం కూడా ఒకటే స్థలంలో పనిచేసాము, ఖమ్మంలో. నాకంటే వాళ్ళు 1 సంవత్సరం ముందు గురువయ్యారు, 1 సంవత్సరం ముందు. సరే నేను చెప్పాను, అంటే నిన్న 50 సంవత్సరాలు అయిపోయాయి వాళ్ళకి, పోయిన సంవత్సరం, మాకు ఈ సంవత్సరం అయిపోయాయి. నేను చెప్పాను, మీ జ్ఞాపకార్థంగా ఏదైనా గుడి అంటే ఏంటి, చివరిగా జూబ్లీ జ్ఞాపకార్థంగా సరే గుడిని కట్టండి అని చెప్పాము. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు సరే అంతా పూర్తి చేశారు. కానీ సరే వాళ్ళు చూడలేకపోయినప్పటికీ ఈరోజు మనందరికి వారిని తలంచుకుంటూ ఉన్నాము, ఫాదర్ గారిని తలంచుకుంటూ ఉన్నాము. ఒకటి వారిని చెప్పాలంటే ఏంటంటే, ఫాదర్ గారు చూడుతున్న ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా లెక్క చేయలేదు.
ఒకటే నా ఎప్పుడు అనేవాడిని ఆయనతో మాట్లాడుతూ మేమైతే క్లోజ్గా అంటే మామూలుగా మాట్లాడతాం కాబట్టి కలిసి ఏంటి స్వామి ఇట్లా తిరుగుతుంటారు, ఏంటి ఎట్లా ఆరోగ్యం బాగలేదు కదా, ఎందుకు అంత అడావిడిపోతుంటారు, ఎందుకు మోటార్ సైకిల్ కాళ్ళు పెట్టుకొని బస్సులో కానీ కావాలంటే ఎందుకు అంత కష్టం అని చెప్పన్నప్పుడు ఒకటే చెప్పేవాడు, తండ్రి గారా నాకు అంతా బాగానే ఉన్నాయి అంటే నాకు గుండె బాగలేదు, కాళ్ళు బాగలేవు, కానీ నా పొట్ట మాత్రం బాగుందని అనేవాడు. ఎందుకంటే చక్కగా తినేవాడు, ఆరోగ్యం అనేది చక్కగా తినేవాడు. అట్లా ఆ విధంగా అంటూ చూడండి తను చేసిన బాధ్యతని ఇచ్చిన బాధ్యత చక్కగా నెరవేర్చాడు. చక్కటి గురువు మన మేత్రాసన కోల్పోయింది. చక్కటి మిషనరీ అంటాం, అంటే ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో ఉంటూ ప్రజల కొరకు తన ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి ఫర్ అంతోని గారు. కాబట్టి మన మేత్రాసన అనేది చూడండి అటు గొప్ప వ్యక్తిని కోల్పోయింది. అయినప్పటికీ తను ఎన్నో గుళ్ళు కట్టాడు, అన్ని చాలా వరకు తన దేవాలయాలు కట్టి నిర్మించాడు. అన్నీ కూడా మనకి జ్ఞాపకార్థంగా ఎప్పుడు నిలిచి ఉంటాయి. కాబట్టి మరి తప్పకుండా అందరం కూడా ఈ యొక్క పూజలో ఫర్ అంతోని గారి ఆత్మ విశ్రాంతి కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాము.